నాకు ఒక బ్రదర్ ఒక డౌట్ అడిగిండు, దుబాయ్ లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటారు, ఎక్కువ ఎక్కడ జాబ్ చేస్తారు చెప్పన్నా అని చెప్పి అడిగిండు. బ్రదర్, దుబాయ్ లో తెలుగు వాళ్ళు అంతటా ఉంటారు. ఎందుకంటే దుబాయ్, షార్జా, అబుదాబి, అజ్మాన్ ఎక్కడికైనా ఉంటారు. కాకపోతే నువ్వు అడిగిన వాడు చెప్తున్నా, దుబాయ్ లో ఎక్కువ ఉండేది బార్ దుబాయ్, బూజ్మాన్, షరఫ్ డీజీ, అల్నాదా, ఫోర్లాంజ్ అనే ప్లేస్లలో ఎక్కువ ఉంటారు. మిగతా ప్లేస్లలో కూడా ఉంటారు, కాబట్టి తక్కువ ఉంటారు. జాబ్ అంటే ఒక దగ్గర స్పెసిఫిక్ గా ఏం చెప్పలేము బ్రదర్, ఎక్కడైనా జాబ్ చేస్తారు మన వాళ్ళు చాలా మంది. ఉండేదైతే ఎక్కువగా బూజ్మాన్, బార్ దుబాయ్ లో ఉంటారు. సో తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే, కొత్తగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు తెలుగు వాళ్ళ మధ్యలో ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కువ బార్ దుబాయ్ రావచ్చు. బార్ దుబాయ్లో ఎక్కువ ఉంటారు. ఫోర్లాంజ్ హైదరాబాద్ లో ఉంటారు. అంటే తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అనకన్నా హిందీ మాట్లాడే హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎవరైనా దుబాయ్ రావాలనుకుంటే ఫోర్లాంజ్ కానీ, బార్ దుబాయ్ కానీ, షరఫ్ డీజీ అనే ప్లేస్లు ఉంటే అక్కడికి రండి. అది ఎట్లా రావాలంటే గూగుల్లో ఒకసారి చూసుకోండి. నేను ప్రజెంట్ దేరాలో ఉంటా, క్లాక్ టవర్ దగ్గర ఉంటున్నా. ఇక్కడ తెలుగు వాళ్ళు తక్కువ, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. అయినా ఈ ఎదురుగా కనిపిస్తుందిగా మీకు, ఈ రోడ్ మొత్తం ఫిలిప్పీన్ వాళ్ళు ఉంటారు. దీనంతా ఫిలిప్పీన్ మార్కెట్ కూడా ఉంటుంది ఫేమస్. మనం పని చేసుకోవడానికి వచ్చినాం, ఎవరుంటే మనకేంది బ్రదర్, వచ్చి పని చేస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. తెలుగు వాళ్ళతో ఉండాలి, తెలిసిన వాళ్ళతో ఉండాలని అవసరం లేదు. దుబాయ్లో ఎవరితోటైనా ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా సేఫ్ గానే ఉంటావు. కాబట్టి కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం హోమ్ సిక్, తెలిసిన వాళ్ళు ఉండాలి, అది అని ఉంటుంది కదా. కాబట్టి ఎవరైనా నీకు మరీ ఇబ్బంది, నేను కొత్తగా ఎక్కడికి పోలేదు అనుకుంటే వచ్చి బార్ దుబాయ్, బుర్జ్మాన్, షరఫ్ డీజీ ఇట్లాంటి సత్వాలు కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంతకుముందు ఉండాలి, ఇప్పుడు ఉండట్లేదు. ఇంకా విషయం చెప్తే దేరాలు ఎక్కువ కేరళ వాళ్ళు ఉంటారు. వాళ్ళ రెస్టారెంట్లు ఉంటాయి, షాపులు ఉంటాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏమో ట్రావెల్స్ ఉంటాయి, అంటే కార్లు అవి నడిపించాలి. సో మనం ఎక్కడికైనా సేఫ్ గానే ఉండొచ్చు. దుబాయ్లో ఉండడానికి ప్రాబ్లం లేదు. జాబ్ జాబ్ ఎక్కడ చేస్తారు, జాబ్ అంటే అట్లేం లేదు, ఎక్కడైనా చేస్తారు మన వాళ్ళు. ఎక్కువ డెలివరీ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ జాబ్లు ఎక్కువ చేస్తారు మన వాళ్ళు. నాకు తెలిసి ప్రొఫెషనల్ సైడ్ చాలా తక్కువ మంది ఉంటారు. నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రొఫెషనల్ సైడ్. దుబాయ్లో నైట్ టైం ఎంత అవుతుందంటే 9 బాగా అవుతుంది. చలికాలం స్టార్ట్ అయింది, 2 రోజులు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఫుల్ చల్లగాలి వస్తుంది. రోడ్ అంతా ఖాళీగా ఉంది. జనరల్గా అయితే రోడ్ ఫుల్ బిజీ ఉంటుంది, ఖాళీగా ఉంది. ఇక అనిపిస్తుంది ఏందని మీకు అనవచ్చు. ఇది డ్రైనేజ్ లైన్ ఉండదు కదా వీళ్ళకు, అండర్ గ్రౌండ్. ఒక దగ్గర సంపు లెక్క ఉంటుంది, అది నిండితే ఈ మిషన్ తోటి క్లీన్ చేసేస్తారు. మరి ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు, ఎట్లా క్లీన్ చేస్తారు నాకు కూడా తెలియదు. కాకపోతే ఇది డ్రైనేజ్ లైన్ క్లీన్ చేయడానికి వాడతారు. సో ఇప్పుడు చెప్తున్నా, తెలుగు వాళ్ళ ఇప్పుడు నేను ఉండే ఈ ఏరియాలో తెలుగు వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మన ఫుడ్ ఇడ్లీ, దోశ, వడ, రైస్ అన్నీ దొరుకుతాయి. వెజ్ కర్రీస్ ఇట్లా అన్నీ దొరుకుతాయి. ఎక్కడికైనా మీకు చాయ్, టిఫిన్, ఫుడ్ ఎక్కడికైనా దొరుకుతాయి. కాబట్టి ఎక్కడికైనా ప్రాబ్లం లేదు. దుబాయ్లో ఎక్కడైనా ఉండొచ్చు మీరు. కొత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రండి, ఎవరు తెలియకున్నా కానీ ఏదో ఒక ప్లేస్కి వచ్చి ఉండొచ్చు. షార్జాలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారట, నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు షార్జాకు పోలేదు, అంటే పోయినా కానీ మన తెలుగు వాళ్ళని ఎక్కువ ఎవరిని కలవలేదు. నేను వచ్చినప్పటి నుంచి దుబాయ్లోనే ఉంటున్నా కాబట్టి, దుబాయ్ దేరా క్లాక్ టవర్ దగ్గరనే ఉంటున్నా కాబట్టి ఇక్కడే నాకు బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను. వేరే ఎక్కడైనా జాబ్ చేస్తే ఇక్కడే ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఈ ఏరియా నాకు బాగా అలవాటు అయిపోయింది. హైదరాబాద్లో నేను ఉండే ఏరియా ఎట్లా ఉంటుంది కూడా నాకు అట్లా అన్ని టీ స్టాల్, టిఫిన్, లంచ్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. మీరు కూడా ఎవరైనా వస్తే ఒక మంచి ప్లేస్ చూసుకొని ఉండండి. తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళని ఏం లేదు, మీకు దగ్గర మీరు చేసే జాబ్, మీరు జాబ్ చేసే ప్లేస్ని బట్టి దగ్గర రూమ్ తీసుకొని ఉండండి. బెడ్ స్పేస్ కాబట్టి ఎవరికెవరితో పెద్ద పనులే ఉండవు. సెలవు వచ్చిన రోజు తప్ప మిగతా టైంలో అందరు బిజీగానే ఉంటారు. కాబట్టి మనం ఏడ జాబ్ చేస్తున్నామో దాన్ని బట్టి మీరు రూమ్ తీసుకొని ఉంటే బెస్ట్. లేదు తెలుగు వాళ్ళే కావాలంటే నేను చెప్పినగా సత్వా కానీ, బార్ దుబాయ్, షరఫ్ డీజీ, బుర్జ్మాన్, అల్నాదా, ఫోర్లాంగ్ ఈ 5 ప్లేస్లలో ఎక్కువ ఉంటారని తెలుసు. అక్కడే ట్రై చేయండి, ఓకేనా. ట్రావెల్ ఏజెంట్లతో వచ్చిన వాళ్ళు మాత్రం ముందే బెడ్ స్పేస్ తీసుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు బెడ్ స్పేస్ ఇస్తారు. ట్రావెల్ ఏజెంట్లు, వేరే కంపెనీల మీద వచ్చిన వాళ్ళు ముందే తెలుసుకొని రండి. లోకల్లో తిరగడానికి ఏ ప్రాబ్లం ఉండదు. మీకు నంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి, మెట్రో ఉంటుంది,
ఇక కొంచెం డబ్బులు పెట్టుకుంటే క్యాబ్లలో ఎనీ టైం తిరగచ్చు. మీకు ట్రాన్స్పోర్ట్కి ఏమి ఇబ్బంది ఉండదు, ఫుడ్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఫుడ్ మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. మీకు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ పెడతారు, తక్కువ ఖర్చు పెట్టాలి తక్కువ పెడతారు. కాబట్టి ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు, ట్రాన్స్పోర్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఏడున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. దుబాయ్కి రావాలనుకున్న వాళ్ళు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు.